ఇలా కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడానికి రావట్లేదా? ఇలా చూడండి, ఇలా కర్వ్‌లాగా మనకు మంచి ఫినిషింగ్ రావాలంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వచ్చేస్తుందనమాట. చూడండి కుట్టడం ఎలా అనేది భయపడుతున్నారా బిగినర్స్? చూడండి ఫ్రంట్, బ్యాక్ ఇలా కుట్టాను నీట్ ఫినిషింగ్ తోటి. ఎలా కుడతానో మీరు ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇవి కట్ వర్క్ కటింగ్ చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా లైనింగ్ మీద పెట్టేసేసుకొని మిడిల్ టక్స్ అయితే ఇచ్చాను కదా, నేను కటింగ్ చేసేటప్పుడే పెట్టాను. దీని మిడిల్ పాయింట్, లైనింగ్ మిడిల్ పాయింట్ ఇలా ఐరన్ చేసేసుకోవాలి, చూపించాను కదా. ఇలా ఎదురెదురుగా పెట్టుకోండి గల్లాలు, ఇలా ఐరన్ చేయాలి. కొంచెం ఎక్కువ హీట్తో పెట్టాలంటే నేను హీట్ తక్కువ పెట్టేసరికి అవి కొంచెం అతుక్కు లేకుండా అయింది. నేను స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ హీట్ తోటి పెట్టేసి, మరీ ఎక్కువ పెడితేనే క్లాత్ పాడవుతుంది. చూసుకొని పెట్టేసుకోండి. చూడండి, రైట్ మెయిన్ క్లాత్, లైనింగ్, ఇవి ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది క్లాత్. ఇలా అంటే గల్ల దగ్గరికి ఇలా గల్ల దగ్గర పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టిచ్ చేశాను నేను. ఇలా చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి వేసేసుకోవాలి. మనకి ఎటు సైడ్ మీకు స్టిచ్చింగ్ కంఫర్ట్గా ఉంటుందో అటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రండి. నేను లెఫ్ట్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తున్నా, ఎందుకంటే పేపర్ లాస్ట్కి ఉంటుంది కదా మనం కట్ చేసింది, దాన్ని యాడ్ చేసుకుంటూ కుట్టండి. క్లాత్ మీద పడితేను ఏమైందంటేను ఇవి మనకు అతుక్కోలేదండి చక్కగా. నాకు ఏంటంటే హీట్ సరిగ్గా లేకనో ఏమో అవి ఇటు అటు వచ్చేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి మీరు కుట్టేటప్పుడు లాస్ట్ మనం కటింగ్ ఎక్కడైతే చేస్తామో రౌండ్ ఉంటాయి కదా, ఎక్కువ అంటే పేపర్ మీదకి రాకుండా, ఎందుకంటే మళ్ళీ డిజైన్ కూడా సరిగ్గా రాదనమాట. అంటే లాస్ట్ను కుట్టేసుకోండి, పేపర్ కూడా యాడ్ అయ్యేటట్టే కుట్టుకోండి. ఇలా మూలలు నీడిల్ కిందికి పెట్టేసేయాలి. ఇలా లాస్ట్ కుట్టండి, డిజైన్ అయితే బాగా వచ్చేస్తుంది ఫినిషింగ్. ఎందుకంటే పాదం ఎత్తుకొని ఇలా కుట్టాలండి, లేకపోతే అది జరగదనమాట. ఇలా నిడిల్ కింది పెట్టేసుకోవాలి, పాదం ఎత్తేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ మీద అక్కడక్కడ పిన్స్ అయితే పెట్టుకోండి. నేనైతే పిన్స్ కూడా పెట్టాను. ఎంత మొత్తం ఇలానే కుట్టేసుకుంటూ రావాలి. ఇలా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అర్థం కాదు, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కట్ వర్క్ ఎలా కుట్టేది ఏంటనేది. పేపర్ మీద లాస్ట్ మనం ఎలా కటింగ్ చేస్తామో ఆ డిజైన్ అమ్మటి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. కొంచెం మెల్లగా కుట్టండి, నేను అందుకే మీకు అర్థమవుతుందని కొంచెం స్లోగా కుట్టాను. ఇలా వేసాం కదా, ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ పిన్స్ తీసేసుకొని ఒక పావించు మందంతో కటింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కటింగ్ అయితే చూపించలేదు మీకు. కటింగ్ చేసిన తర్వాత ఇవి మోటులు ఉంటాయి కదా, మనం స్టిచ్చింగ్ చేసిన దగ్గరికి అంటే స్టిచ్ కట్ కాకుండా ఇవి పెట్టేసుకోండి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఆ రౌండ్ కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసేటప్పుడు బాగా వచ్చేస్తుంది డిజైను. ఇప్పుడు అంతాను అలా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఫింగర్స్ తోటి ఇలా అనాలి పైకి. ఇలా అంటే లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది,
మనకి డిజైన్ ఇలా అంతా మొత్తం సెట్ అయిన తర్వాత ఐరన్ అయితే చేసేసుకోండి. ఫినిషింగ్ బాగా వచ్చేస్తుంది అనమాట. ఐరన్ చేయకపోతే అంత రాదు. ఫినిషింగ్ మనకు కరెక్ట్గా రావాలంటే ఐరన్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా నేను ఐరన్ అయితే చేశాను ఇక్కడ. అంటే లైనింగ్ కూడా సాఫీగా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేసింది కదా. ఇలా వచ్చేస్తుంది అన్నమాట. దానిపైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. వేసుకుంటేనే మనకు బాగుంటుంది. కుట్టులో ఫస్ట్ కుట్టిన కుట్టు అలా ఎలాగున్నా ఇప్పుడు పైన కుట్టు నీట్ ఫినిషింగ్ తోటి అంటే లాస్ట్ని వేసుకోండి. ఖర్చు లేకుండా ఆ రౌండ్ మీదనే లాస్ట్ని వేసేసుకోండి. ఎక్కువ ఖర్చు పెట్టద్దు. ఖర్చు పెడితే ఫినిషింగ్ బాగోదనమాట. ఇలా మొత్తం కుట్టేసుకుంటూ రావాలి. ఇలా మోట్లలో నీడలు కిందికి పెట్టేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకొని, నాకేంటంటే ఈ మిషన్ మీద అండి ఇది సాఫీగా నార్మల్ మిషన్ అయితేనే బాగా చెయ్యి తిరుగుతుందనమాట. ఇది అంత కంఫర్టబుల్గా లేదు నాకు మిషన్ అయితేను. కొంచెం కష్టంగా ఉంది తిప్పుకోవడానికి. ఇంకా నార్మల్ అయితే కనుక చాలా బాగా కుట్టచ్చు, బాగా తిరుగుతుంది హ్యాండ్ కూడా. ఇలా మొత్తం కుట్టేసుకోండి. అంతా ఇలానే కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా మొత్తం అలానే కుట్టేసుకోండి. అంటే చేతితోటి బాగా తిరగాలండి, లేకపోతే రౌండ్గా రాదు, నీట్ ఫినిషింగ్ రాదు. చేతితోటి తిప్పుకోవాలన్నమాట బాగా ఇలా ఫింగర్స్ తోటి. ఇలా మొత్తం ఇలానే కుట్టేసుకోండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. లాస్ట్ను వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా కుట్టాను నేను. ఈ రౌండ్ దగ్గరని ఇలా వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కువ ఖర్చు పెట్టకుండా కుట్టాలి. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ మీద కూడా చూడండి ఇలా ఐరన్ చేసేసుకోవడం వల్ల నీట్గా ఉందన్నమాట. ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము లైనింగ్, మెయిన్ క్లాత్. ఇలా మొత్తం సర్దుకున్న తర్వాత స్టిచ్ ఇలా కుట్టేసుకోండి. ఇలా ఇది మన బ్లౌజులలో, డిజైన్ బ్లౌజులలో ట్రెండీగా నడిచే బ్లౌజ్ అండి, కట్ వర్క్ బ్లౌజు. ఇప్పుడు చాలా మటుకు ఇలా డిజైన్ అయితే వేసేసుకుంటున్నారు. మనం కూడా ఇంట్లో ఉండి కూడా వేసేసుకోవచ్చు కదా. మనీ కూడా మనకు సేవ్ అవుతుంది. ఇలా మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టేసుకోండి. ఇలా లైనింగ్ అయిపోయింది కదా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే వేరే వీడియోలో చూపిస్తా కుట్టేది, ఎలాగ కుట్టేది. ఇప్పుడు ఎదురెదురుగా పెట్టేసుకున్నాం కదా, ఒకటైతే నేను కుట్టి చూపిస్తా. లెఫ్ట్ సైడ్ అయితే కుడుతున్నా. ఎదురెదురుగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా నిడిల్ ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, లూజ్ స్టిచ్ వేసేసుకొని ఉప్ప తీసుకోవాలండి. ఎందుకంటే కదలకుండా, ఇప్పుడు నాకైతే కొంచెము అతుక్కోలేదనమాట ఐరన్ చేసినప్పుడు. అందుకని నేను ఒక లూజ్ కుట్టు అయితే వేసేసుకున్నా, కదలకుండా ఉంటుందని చెప్పేసి. మీకు అవసరం లేకపోతే వేసుకోకండి. వేసుకుంటే ఇప్పేయాలన్నమాట, లేకపోతే అది మనకు మళ్ళీ ఇలా తిప్పినప్పుడు రాదనమాట కుట్టు ఉంటే. అందుకు ఇలా
ఇది ఫ్రంట్ అయితే ఈజీ చూడండి, తిప్పడానికి తక్కువ ఉంటుంది కాబట్టి డిజైను ఈజీగా తిప్పేసుకోవచ్చు హ్యాండ్ తోటి. గల్ల అయితే బ్యాక్ది పెద్దగా లెంత్ ఎక్కువ ఉంటుంది, విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా అవుతుంది అనమాట. చూడండి ఎంత తొందరగా నీడిల్ కిందికి పెట్టేసుకోవాలి మూలలలో, అది మర్చిపోవద్దు. ఇలా ఇలా లాస్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు బాగా రౌండ్ రౌండ్గా మంచిగా వచ్చేస్తాయి. ఇలా చూడండి, ఇలా కుట్టాం కదా. ఇప్పుడు ఇలా ఒక పావించి మనము లైనింగ్ వదిలేసి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ మూలల దగ్గరికి ఇలా రౌండ్ రౌండ్గా ఒక పావించి క్లాత్ తోటి కట్ చేసుకోవాలి. ఆ రౌండ్ దగ్గర కట్ చేసామనుకోండి మనకు ఊడిపోతుంది అనమాట. కట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇలా అయితే కట్స్ పెట్టుకోండి మూలలా, అంటే మనం కుట్టు వేసిన దగ్గర కట్ కాకుండా చూసుకోండి. అదొకటి గుర్తుపెట్టుకొని కట్స్ పెట్టుకొని ఇలా తిప్పేసుకోండి. అయితే దారం నేను కుట్టాను కదా, ఇలా చూడండి ఓపెన్ చేస్తే రావట్లేదు కదా. ఈ స్టిచ్ అయితే తీసేసిస్తున్నా నేను. ఇలాంటి నీడిల్ పెట్టేసుకొని తొందరగా ఊడదీసేయచ్చు. మెల్లగా ఊడదీయాలి, లేకపోతే పేపర్ చిరుగుతుంది. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఫింగర్స్ తోటి ఇలా తీసేసుకొని ఐరన్ అయితే చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్క్రూ డ్రైవర్ పెట్టి కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఖర్చు కరెక్ట్గా ఇలా సెట్ చేయాలన్నమాట. కొంచెం స్క్రూ డ్రైవర్ తోటి ఇలా అని మనం ఎలా స్టిచ్ చేసామో అలాగ వచ్చేస్తుంది. ఇలా ఐరన్ అయితే చేసేసుకొని పైన టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. రెండోది కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి. ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఇలా వేసేసుకోండి. రెండోది కూడా సేమ్ అలానే కుట్టుకోండి. ఫ్రంట్ది నచ్చింది అనుకోండి, ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి, వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది. మీరు కూడా ఎలా కుట్టారో నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా. ఇలా లైనింగ్ అయితే మొత్తము కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకోండి. మీకైతే హ్యాండ్స్ మళ్ళీ వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇలా కుట్టేసి ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ కట్ చేసేయాలన్నమాట. ఇలా బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మెసేజ్ కూడా పెట్టండి, ఓకే.